వెల్కమ్ టు బీటీవీ ఆంధ్రప్రదేశ్. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారం గ్రామంలో ఒక పామాయిల్ తోటలో తప్పిపోయిన జ్ఞానేశ్వరి కుటుంబాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత బుధవారం పరామర్శించారు. పాప తప్పిపోయిన ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. పాప తల్లిదండ్రులకు ఆమె ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మాట్లాడుతూ, అనుకుంటా మీరు ఒక చంటి బిడ్డ వీళ్ళు కంప్లైంట్ అడగండి, కలిసి వీళ్ళని అడగండి, మేము లేనప్పుడు అడగండి. కంప్లైంట్ ఇవ్వాలని కూడా తెలియదు పాపం అమాయకులు. కంప్లైంట్ ఇవ్వకుండానే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక చంటి బిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర ఆ కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు ఎన్డీఆర్ఎఫ్ టీము, ఫారెస్ట్ టీమ్. డ్రోన్స్ థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, సిడిఆర్లు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఉపయోగించారు ఇక్కడ. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం. చాలా మంది సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు, వాటిని కూడా బేస్ చేసుకుంటాం. మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం.